ఈరోజు మన ఈ సమావేశానికి మన ముఖ్య అంశం గత కొన్ని రోజులుగా అందరూ కూడా చర్చిస్తున్న విషయమే. ముఖ్యంగా ఎమగనూరు అనగానే రాష్ట్రంలో మొట్టమొదటిగా గుర్తు వచ్చే ప్రాంతం చేనేతపురి, చేనేతలు. ఈ ఎమగనూరు ప్రాంతానికి అంత ప్రసిద్ధి ఎందుకు వచ్చింది అంటే ఎన్నో ఇయర్స్ నుంచి, అంటే సంవత్సరాల కిందట శ్రీ మాచాని సోమప్ప గారు మనందరికీ తెలుసు. ఆయన పద్మశ్రీ అవార్డీ కూడా. ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన సేవ అప్పట్లోనే దేశంలోనే గొప్ప గొప్ప నాయకుల్ని మన ఎమగనూరు ప్రాంతానికి వచ్చి ఆయన చేస్తున్న సర్వీస్ని కానీ వీటన్నిటిని కూడా కార్యక్రమాలని చూసేందుకు అక్కడి నుంచి వచ్చేవారు. అంటే ఏ విధంగా ఆయన బిజినెస్ని, అలాగే ఒక ఎంప్లాయ్మెంట్ని ఎలా క్రియేట్ చేశారు, ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి ఉండాలి, అలాగే ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలి, వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, చదువుకోవాలి అని ఎమగనూరులో ఆయన చేనేత వర్గానికి చెందిన అతను కాబట్టి చేనేతలందరికీ కూడా, అంతేకాకుండా మిగతా వారికి కూడా చాలా రకాలుగా ఆయన సర్వీస్ చేయడం జరిగింది. అప్పట్లోనే ఆయన ఒక ఎమగనూరు వీవర్స్ కోసం ఒక సొసైటీని ఏర్పాటు చేయడం, అలాగే ట్రాన్స్పోర్ట్ని రన్ చేయడం, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీని పెట్టడం, అలాగే బ్యాంక్స్ని, కోఆపరేటివ్ బ్యాంక్స్, అంటే ఎవరు ఊహించని సమయంలోనే ఆయన ఎంత చేసి ఎమగనూరుకి, దేశంలోనే ఎమగనూరు ప్రాంతానికి ఒక గుర్తింపు వచ్చేలాగా చేసిన వ్యక్తి శ్రీ మాచాని సోమప్ప గారు. ఈరోజు చేనేతలకు ఒక అస్తిత్వం, అంటే చేనేతలు అంటే ఒక గుర్తింపు, ఒక అస్తిత్వాన్ని ఇచ్చిన వ్యక్తి మాచాని సోమప్ప గారు. మరి ఆయన చేసిన ఎన్నో కోఆపరేటివ్ సంస్థలు కానివ్వండి, వ్యవస్థలు కానివ్వండి, ఈరోజు కొన్ని అడుగుంటిపోతున్నాయి, కొన్ని మూతపడిపోయాయి, కొన్ని ఇంకా రన్ అవుతున్నాయి. వాటినైనా కూడా, ఏవైతే ఇంకా రన్ అవుతున్నాయో వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎమగనూరులో ఉన్న ప్రతి ఒక్క చేనేత వ్యక్తి ఈరోజు వారు బాధ్యతగా తీసుకొని చేయవలసిన కార్యక్రమం. ఈరోజు ఆయన ఏదైతే మనకి సృష్టించి మనకు ఒక సంపదని ఇచ్చి వెళ్ళారో ఆ సంపదని కాపాడుకోవాల్సిన అవసరం ఈరోజు చేనేతలకు చాలా ఉందని వాళ్ళు తెలియజేస్తున్నారు. పార్టీలకి అతీతంగా, పార్టీలో మనం ఈరోజు ఈ పార్టీలో వేరే ఇంకొక పార్టీలో ఉండవచ్చు చేనేతలు. మీరు చేనేతలందరికీ కూడా ఇవాళ నేను పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీలకు మించి మీరు ఈరోజు మనం రావాలి. ఇది చేనేతల కోసం ఒక సమస్య, ఒక అస్తిత్వానికి సంబంధించిన ఇష్యూ. ఇది ఏదైతే గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్నారో ఎమగనూరు సొసైటీని YWCS ఏదైతే ఉందో దాన్ని ఆప్కోలో విలీనం చేయబోతున్నారు అని ఏదైతే ఆ థాట్ కానీ ఆ ఆలోచన కానీ ఎవరికి వచ్చిందో దాన్ని మనం ఎదుర్కోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్క చేనేత వ్యక్తికి కూడా ఉంది అని ఇవాళ చేనేతలందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. మీరు ఏ పార్టీలోనైనా ఉండండి, పార్టీ పరంగా సపోర్ట్ చేయండి, కానీ ఈ రోజు వస్తున్న సమస్య మనది ఒక చేనేతల యొక్క అస్తిత్వం గురించి. మన ఒక రూట్స్ ని, మనలో ఉన్న ఒక రూట్స్ ని వాళ్ళు పునాదుల్ని కదుపుతున్నప్పుడు మనం వాటికి అందరం కూడా కట్టుబడి ఉండాలని ఇవాళ నేను దృఢంగా నమ్ముతున్నాను. మన చేనేత బిడ్డలు, చేనేతలందరికీ కూడా పిలుపునిస్తున్నాను.
మరి ఆప్కో వల్ల మనకి మార్కెటింగ్ వస్తుందని, ఆప్కో వల్ల మనకి ఏదో అయిపోతుందని. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, ఆప్కో పరిస్థితి ఎలా ఉంది. ఆప్కో మొత్తం అప్పుల్లో ఉంది. ఆప్కో నుంచి అసలు ఏమైనా ఆదాయం వస్తుందా? ఏ చేనేత వాళ్ళకైనా మనకు ఆదాయం వస్తుందా? వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ చాలా కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి తీసుకున్న అప్పులు ఇంతవరకు చెల్లించలేని పరిస్థితుల్లో ఆప్కో ఉంది. స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తున్న ఆప్కో ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆప్కోనే ఎమగనూరు సొసైటీకి, వీవర్స్ సొసైటీకి అప్పు ఉంది. ఇంకా అప్పుల్లో నష్టపోయి కూరుకుపోయి లాసెస్లో ఉన్న ఒక సంస్థ ఏదైతే ఆప్కో ఈరోజు కొద్దో గొప్ప నడుస్తూ ప్రాఫిట్లోకి వెళ్తున్న ఒక ఎమగనూరు వీవర్స్ సొసైటీని విలీనం చేస్తే, ఏదైనా అప్పులున్న దాంట్లో దానికి దీన్ని విలీనం చేస్తే ఇంకా అది కూడా రన్ అయ్యేది కూడా ఇంకా మునిగిపోతుంది. సో అందరూ ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈరోజు ఎమగనూరులో వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో, ఈ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఎమగనూరు అనగానే ఎమగనూరు వీవర్స్ అని మనకు ఒక గుర్తింపునిస్తుంది. అదే ఆ ఎమగనూరు తీసేసి కోఆపరేటివ్ తీసేసి ఆప్కో అనగానే ఎమగనూరులో స్థాపించిన కోఆపరేటివ్ సొసైటీ, వీవర్స్ కోసం ఏదైతే కోఆపరేటివ్ సొసైటీ స్థాపించారో అది పూర్తిగా కనుమరుగైపోతుంది. మాచాని సోమప్ప గారి పేరుకు ఎటువంటి ఇబ్బంది కాదు అని అంటున్నారు, కానీ ఆయన స్థాపించిన ఈ సంస్థలన్నీ మనం కాపాడుకోలేక, మనం వాటిని రన్ చేయలేక, మనం వాటిని అప్పులు ఉన్న ఆప్కోకి అప్పగించడంలో ఎంతవరకు సమంజసమో ఇవాళ ప్రతి ఒక్క చేనేత కూడా ఆలోచించాలి. 16 ఎంపోరియంస్ డిపోజ్ ఉన్నాయి మనకు ఈ మన ఎమగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీకి. వాటి వల్ల మనకు దాదాపు 8 కోట్ల దాకా టర్న్ ఓవర్ ఉంది. దాని నుంచి ఈ సొసైటీకి, కోఆపరేటివ్ సొసైటీకి కొన్ని ఐ డోంట్ నో ఎంత ఆస్తి ఉందో తెలియదు, కానీ ఆ ఆస్తి ఉంది. వాటిని వీవర్స్ అందరూ రండి ముందుకి, మనం అందరం కలిసి ఏదైనా చేద్దాం. దాన్ని ఒకవేళ అది డెవలప్ అవ్వట్లేదు, దాన్ని ఇంకా డెవలప్ చేయాలి అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ వీవర్ అందరూ కూడా ముందుకి వచ్చి మన అందరం కూడా విల్ వర్క్ హార్డ్, మనం కష్టపడదాం. ఆ సొసైటీని ఎలా బలోపేతం చేయాలి, ఎంత మందికి ఉపాధి కల్పించాలి, ఇంకా ఎంత పెంచాలి అనేది మనం ఇవాళ చేయాలి. అంతేకాని అది మంచిగా నడుస్తున్న వ్యవస్థని, ఆ కోఆపరేటివ్ సొసైటీని తీసుకెళ్లి అప్పుల పాలైన ఆప్కోలో కలపడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. రాష్ట్రంలో ఏ కోఆపరేటివ్ సొసైటీని కూడా విలీనం చేయడానికి రెడీగా లేరు. ఓన్లీ ఎమగనూరు సొసైటీ ఎందుకు కలపాలి, విలీనం చేయాలి అని అనుకుంటున్నారో నిజంగా అర్థం కాని పరిస్థితి. ఇది చాలా దురదృష్టం. మన ఆస్తుల్ని, మన వీవర్స్ ఏవైతే ఉన్నాయో కోఆపరేటివ్ సొసైటీస్ని, మన పితామహుడు, మనందరికీ ఒక ఆదర్శమూర్తి మాచాని సోమప్ప గారు సృష్టించిన, క్రియేట్ చేసిన ఈ సంస్థలని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది. నేను ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. ప్రతి ఒక్క ప్రాంతానికి కొన్ని ఐడెంటిఫికేషన్, కొన్ని వాల్యూస్, కొన్ని విలువలతో సంబంధించిన కొన్ని సెంటిమెంట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతానికి ఉన్న సెంటిమెంట్స్ ని మటుకు ప్లీజ్ దయచేసి ముట్టుకోకండి. ఆ సెంటిమెంట్స్ ని అలాగే వదిలేస్తే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లేకపోతే ఆ ఆనందం కానీ అది ఏదైతే ఉందో అది బాగుంటుంది, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా డిస్టర్బ్ అవుతారు. దయచేసి ప్రాంతానికి సంబంధించిన, స్పెషల్లీ వీవర్స్ కి సంబంధించిన ఎమగనూరుని వీలైతే హెల్ప్ చేసి కోఆపరేటివ్ సొసైటీని ఇండివిజువల్ గా డెవలప్ అయ్యేందుకు మీరు హెల్ప్ చేయండి. అంతేకాని తీసుకెళ్లి ఆప్కోలో మటుకు కలపద్దు. గవర్నమెంట్ కూడా తెలుసు ఆప్కోలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. కావాలి అంటే మా దగ్గర నుంచి మీరు మెటీరియల్ తీసుకోండి, దాన్ని మీరు కొని మార్కెట్ చేయండి. మీ ఆ విధంగా మాకు మార్కెటింగ్ కి సహాయం చేయండి ఆప్కో. కానీ విలీనం చేసే ఆలోచనని తక్షణం వాళ్ళు విరమించుకోవాలి అనేసి మరి కుటుంబ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఐ హోప్ కుటుంబ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి అలాగే మన మినిస్టర్ గారు కానివ్వండి,
వీళ్ళందరూ కూడా ఆలోచించి మరొక్కసారి ఎమగనూరు చేనేతల మనోభావాలతోటి ఇటువంటి ఇది చేయకూడదు అనేసి నేను వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మాచాని సోమప్ప గారి ఏవైతే ఆయన స్థాపించిన సంస్థలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా డెవలప్ అయ్యేందుకు మీరు సహకరించండి అని నేను మనస్ఫూర్తిగా గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాను.